ఏపీని దడపుడిస్తున్న తుఫాన్. అమ్మ బాబోయ్! ఈ జిల్లాలకు అతి భారీ వర్షాలు. తుఫాన్ ఎఫెక్ట్‌తో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది. విశాఖ, కోస్తా జిల్లాలో తీరం వెంట వర్షం మొదలైంది. 24 గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం వణికిస్తుంది. రేపు 110 కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు అధికారులు. అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. బుధవారం వరకు ఏపీకి తుఫాన్ ముప్పు కొనసాగుతుందన్నారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. నెల్లూరులో 9 మండలాల్లో 42 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ పశ్చిమ గోదావరి జిల్లాలో 16 తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేసింది. భీమవరం, తాడేపల్లిగూడెంలో పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. కాకినాడ, ఉప్పాడ, యానం, ఎదురులంకలో సహా గోదావరి లంక గ్రామాల్లో ఈదురుగాలులతో అల్లకల్లోలంగా మారాయి. మచిలీపట్నం తీర ప్రాంతాలకు ఎన్డీపీఆర్పీ టీంలు చేరుకున్నాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 3 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో మొంతా తుఫాన్ కదులుతుందని అన్నారు. ప్రస్తుతానికి చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. పశ్చిమ వాయువు దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వాతావరణం ప్రశాంతంగా ఉందని, అశ్రద్ధగా ఉండకండి, అప్రమత్తంగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.